గత ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్కి అడగదా ఈ డబ్బు ఇంత కట్టండి, ఈ ల్యాండ్కి సంబంధించింది, బిల్డింగ్ ఇంటీరియర్కి సంబంధించిన ఇంత డబ్బుని గవర్నమెంట్ కట్టండి అని అడగదా? ఇవన్నీ కేసులు నమోదు చేయదగ్గ అంశాలే, ప్రాసిక్యూట్ చేయదగ్గ అంశాలే. అవి అంటే కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ ఒక పాలకుడిగా పేదలకి పెత్తందారులకి మధ్య క్లాస్ వార్ జరుగుతుంది, నేను పేదల పక్షపాతిని, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని చెప్పని మైకి దొరికిన ప్రతి సందర్భంలో ప్రజలని ఓదరగొట్టిన, తనను తాను పేదల ప్రతినిధిగా వర్ణించుకున్న ఒక పాలకుడు ఇవాళ ఇంత విలాసవంతమైన భవనాలు ప్రజల డబ్బుతో నిర్మాణం చేసుకున్నాడు అని అంటే ఏ విధంగా అతన్ని సహించాలి? ప్రజలు భరించలేని స్థితిలోనే ఈ విధమైన తీర్పు ఇచ్చారు. ప్రజలకు ఒక స్పష్టత ఉంది, ఇతన్ని ఇంకా మనం టాలరేట్ చేయలేం, 5 సంవత్సరాలు భరించాం, ఇక చాలు సర్దుకో అని చెప్పని ప్రజలకు తీర్పు ఇచ్చేశారు. కానీ అతని పాలన సైడ్ ఎఫెక్ట్స్ ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. అవును సార్, ఇప్పుడు అన్ని ప్యాలెస్ల గురించే మాట్లాడుతున్నారు. తాడేపల్లి ప్యాలెస్, బెంగళూరు ప్యాలెస్, హైదరాబాద్లో ఉన్న లోటస్ ప్యాలెస్, ఇప్పుడు రిషికొండలో ఉన్న ప్యాలెస్, ఇడుపులపాయలో ప్యాలెస్. ఈ ప్యాలెస్లు అన్నీ కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా చాలా ఇబ్బంది కలిగించారంట కదా సార్. ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ అతను అక్కడ స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవటం మొదలు పెట్టే నాటికి కొన్ని దశాబ్దాల ముందు నుంచి అక్కడ అమరానగర్ అని చెప్పని పేదల నివాసం ఉండేవాళ్ళు. అవును, దశాబ్దాల ముందు నుంచి వాళ్ళు నివాసం ఉంటున్నారు. వాళ్ళు నివాసం ఉంటున్న ప్రాంతంలో ఇతను ఇల్లు కట్టుకున్నాడు. ఇతను ఇల్లు కట్టుకుంటే వాళ్ళు వచ్చి నివాసం ఉండట్లా. అతను వాళ్ళు ఎప్పటి నుంచో కాపురాలు ఉంటున్నారు, వాళ్ళ స్తోమతను బట్టి ఇల్లు కట్టుకొని ఇతను వెళ్ళి అక్కడ కాపురం పెట్టాడు. కాపురం పెట్టి నాకు రక్షణకి ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పని బుల్డోజర్లు పెట్టి ఆ ఇల్లు మొత్తం కూలగొట్టిచ్చేశాడు. వాళ్ళందరినీ తరివేశాడు అక్కడి నుంచి. శివశ్రీ అని చెప్పని ఒక అమ్మాయి ఇతని ప్రభుత్వంలోనే వాలంటీర్గా పనిచేస్తుంది. మీ ఇంటి కోసం మా ఇల్లు కూలగొట్టడం ఏంటి అని చెప్పని ప్రశ్నించిందని చెప్పని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి అంశం గురించి ప్రస్తావించింది అని చెప్పని అర్ధరాత్రి కక్షగట్టి ఆ అమ్మాయి ఇల్లు కూలగొట్టి రోడ్డును పడేశారు. ఇవాళ ఈ ప్రజలు ఆ రోజు నీ అధికారము, నీ చేతిలో ఉన్న వ్యవస్థలు, నీ చేతిలో ఉన్న మంది మార్పులను చూసి భయపడి వాళ్ళ బాధ, ఆవేదన, ఆక్రోశం వాళ్ళ కడుపులోనే దిగమింకొని ఉండొచ్చు. పేదవాడి కోపం పెదవికి చేటు అని చెప్పని వాళ్ళ పెదవులు వాళ్ళే కొరుక్కొని వాళ్ళ ఆవేశాన్ని వాళ్ళు తమాయించుకొని ఉండొచ్చు. కానీ ఆ 2024 మే 13వ తారీఖు ఆ ఈవీఎం బటన్ నొక్కినప్పుడు వాళ్ళే రారాజులు. నీ జాతకం మొత్తాన్ని తలకిందులు చేశారు వాళ్ళు. ఇవాళ పాలకుడుగా నాకు సర్వసహా అధికారాలు ఉన్నాయి అని చెప్పని బరితెగిస్తే, విర్రవీగితే ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చే తీర్పు అంతిమంగా ఏ విధంగా ఉంటుంది అనేది కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ పర్యావరణ అనుమతులు ఉల్లంఘించినందుకు, కోర్టును తప్పుదోవ పట్టించినందుకు, పరిధి దాటి కొండని తొలిచేసినందుకు, సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్న భవనాల్ని కూలగొట్టి ఇదొక నాన్ ప్రొడక్టివ్ భవనాన్ని నిర్మాణం చేసినందుకు, ఇన్ని 100 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినందుకు టూరిజం మినిస్టర్ రోజా గారి మీద, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ కన్సర్న్ అధికారుల మీద, అందరి మీద కేసులు నమోదు చేయాలి, ప్రాసిక్యూట్ చేయాలి, ఆ డబ్బుని వీలైనంత వరకు రికవర్ చేయించే ప్రయత్నం చేయాలి. ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రజాధనంతో ఆటలాడుకున్న, మంచినీళ్ళ ప్రాయంలాగా విరదిమ్మేసిన ఏ పాలకుడిని కూడా మనం ఉపేక్షిస్తే భవిష్యత్తులో ఏం చేసినా చెల్లిపోవద్దని వైఖరి వాళ్ళ ప్రబలిపోద్ది తప్ప తప్పనిసరిగా దీన్ని కట్టడి చేసి తీరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు కూడా అందరూ ఏమంటారు ఆ బిల్డింగ్ మీడియాలో చూసిన తర్వాత ఎప్పుడైతే లైవ్ గంటా శ్రీనివాస్ గారు చూపించారు 15 లక్షల రూపాయలు అంట ఒక్క షాండ్లీ, ఫ్యాన్ 3 లక్షల రూపాయలు అంట. మనం 3,000 రూపాయల ఫ్యాన్ మన ఇళ్లలో బిగించుకుంటేనే 3 లక్షల రూపాయల ఫ్యాన్లు ఉంటాయి అనేది ఊహకు అంతని వ్యవహారం మనకు. అది ఎవరు కనీసం కనివిని ఎరగలే వాటి దాకా ఫ్యాన్ ఖరీదు 3 లక్షలు ఉంటుంది అని. అంతేందుకు సార్, ఆయన ఇచ్చిన పేదవాడికి ఇల్లు 1,50,000లో ఇచ్చాడు కదా, ఇసుక ఫ్రీ అన్నాడు, అదన్నాడు. 1,00,000 ఇల్లు ఇవ్వడానికి అన్నీ ఏమంటారు ఆపసోపాలు పన్నప్పుడు ఆయన ప్యాలెస్కి మాత్రం ఎక్కడ ఆలోచించినట్టుగా అనిపించట్లేదు. అది భారతి గారికి గిఫ్ట్ అంట కదా సార్, అదే నడుస్తుంది బయట. నేను ఇందాక చెప్పింది అదే, ఆ సన్యాసి ఇచ్చిన సలహా. అక్కడ ఇంకొక పాయింట్ సార్, కేఏ పాల్ గారు మొన్న మీడియా ముందుకు వచ్చి చెప్పారు, నన్ను కూడా అలో చేయలేదు, అప్పుడు ఒక స్వామీజీని మాత్రం లోపలికి తీసుకెళ్లారు, నరబలి కూడా ఇచ్చారేమో అక్కడ అన్నట్టు మాట్లాడుతున్నారు. స్వామీజీని లోపలికి తీసుకెళ్లారో లేదో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త విమల గారి ఆధ్వర్యంలో అందులో క్రిస్టియన్ ప్రేయర్స్ మాత్రం పెట్టారు. ఆ ప్రేయర్స్ పెట్టి వాళ్ళు పావనం చేసిన తర్వాతే
రోజా గారు అధికారికంగా దాన్ని గృహప్రవేశం చేశారు టూరిజం మినిస్టర్. టూరిజం మినిస్టర్గా అంటే ఈమె కన్నా ముందు వాళ్ళు సంప్రోక్షణ చేశారు. ఓకే. అంటే అప్పుడు అన్నారు కదా సార్, తిరుపతి వెంకటేశ్వర స్వామి కొండ మీద ఉన్నప్పుడు మా జగన్ గారు ఆడ కొండ మీద ఉంటే తప్పేంటి అని మాట్లాడి అంటే ఆమె చెప్పింది ఏంటంటే, ఏ తిరుపతి కొండ మీద కాటేజీలు కట్టట్లేదా, సింహాచలం కొండ మీద కాటేజీలు కట్టట్లేదా, ఋషికొండ మీద జగన్ రెడ్డి గారి కోసం కడితే తప్పేంటి అంటే, తిరుపతి కొండ మీద శ్రీనివాసులు, సింహాచలం కొండ మీద అప్పన్న, ఋషికొండ మీద జగన్ ఒకటే అని చెప్పని ఆమె చెప్పదలుచుకుంది. అట్లనే పోల్చారు. అట్లనే అప్పుడు పర్సనల్ భవనాలు అయిపోయినాయి, ఇప్పుడు ఆ పార్టీ ఏమంటారు, ఇప్పుడు ప్రభుత్వ భవనాలుగా మార్చేస్తున్నారు వాళ్ళే. ఈ అధికార దుర్వినియోగానికి, ఈ చట్ట ఉల్లంఘనలకి, ఈ పరిధిదాటి ప్రవర్తించిన దానికి, ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన దానికి ఖచ్చితంగా శిక్షార్హమైన కేసులు నమోదు చేయాల్సిందే, జైలుకు పంపాల్సిందే.